అమ్మా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి, ముసలివాణ్ణి బాబు, కుంటివాణ్ణండి, ధర్మం చేయండి బాబు అంటూ రోడ్డు మీద భిక్షమెత్తుకుంటున్న ఆ వృద్ధుని చూచి అనేక మంది అతని మీద జాలిపడి చిల్లర నాణ్యాలు వేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మా పనుల మీద మేము హడావిడిగా ఉంటే వీడేంటి మధ్యలో అని విసుక్కుంటూ ఉన్నారు. అతడు యవన కాలంలో అమెరికా దేశపు మిలిటరీలో పనిచేసిన ఒక మాజీ సైనికుడు. యుద్ధంలో బాగా గాయాలు పాలయ్యాడు. అందువలన ఏ పని చేయలేని స్థితికి వచ్చాడు. చివరికి భిక్షమెత్తుకుంటూ బ్రతకసాగాడు. అతనికి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. ఏ ఫుట్పాత్ మీదనో రైల్వే ప్లాట్ఫారం మీదనో రాత్రులు బస చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క చోటన తలదాచుకుంటూ ఉంటాడు. అయితే అతడు అవకాశం దొరికినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్ నాకు మంచి స్నేహితుడు, ఆయన నాకు ఒక ఉత్తరం కూడా వ్రాశాడు అని చెబుతూ ఉంటాడు. విన్నవారందరూ ఈ భిక్షగాడికి లింకన్ గారు స్నేహితుడా, ఇతడేదో పిచ్చివాళ్లా ఉన్నాడు అంటూ హేళన చేసేవారు. అయితే ఒక దినమున ఒక వ్యక్తి మట్టుకు నీవు లింకన్ గారి స్నేహితుడు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. అందుకు ఆ భిక్షగాడు ఉన్నాయి, ఇదిగో ఆయన నాకు వ్రాసి ఇచ్చిన ఉత్తరం అని చెప్పి సంచిలో నుండి చాలా మడతలు పెట్టబడిన ఒక కాగితాన్ని బయటికి తీసి చూపించాడు. దాన్ని తీసుకొని చదివిన ఆ బాటసారి ఆశ్చర్యపోయి, ఇందులో ఏముందో తెలుసా తాతయ్య, అధ్యక్షుల వారు నీకు మంచి పెన్షన్ ఏర్పాటు చేశారు. దీనిని వాడుకుంటే నీవు ఇలా భిక్షమెత్తుకుంటూ బ్రతకాల్సిన అవసరమే లేదు అన్నాడు. పాపం చదువురాని ఆ మాజీ సైనికుడు తనను ధనవంతుని చేసి హాయిగా బ్రతకడానికి వీలు కల్పించిన పెన్షన్ కాగితాలను ఇన్ని సంవత్సరాలు తన చేతుల్లోనే పెట్టుకుని వాటి విలువను తెలుసుకోలేక భిక్షగాడిలా బ్రతికాడు. అలాగే క్రైస్తవులమైన మనం కూడా సర్వసంపదలకు నిలయమైన క్రీస్తును కలిగిండియు ఆయనలో దాగి ఉన్న సంపదలను గ్రహించలేక ఆ భిక్షగాడి వలె జీవిస్తున్నాం కదా. ఇకనైనా ఆ సంపదలను అనుభవిద్దాం.